ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాము. తెలంగాణ షామ్ అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం కొట్లాడుతున్న బిడ్డ, గో బ్యాక్ మార్వాడితో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన బిడ్డ. ఎక్కడ మార్వాడిలో మన తెలంగాణ బిడ్డల పైన, అంటే ఇక్కడ బ్రతకడం కోసం వచ్చిన మార్వాడి బిడ్డలు తెలంగాణ వాడి మీదే చెయ్యి చేసుకుంటున్న పరిస్థితిలో ఒక్కసారి ఆ తెలంగాణ షామ్ ఏంటో అందరికీ తెలిసిన పరిస్థితి మాత్రం ఉంది. అంతకుముందు సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిండ్రు. తెలంగాణ షామ్ పైన అనేక రకాలుగా ఆయన క్రిస్టియన్ అని, ఆయన అదాని, ఆయన ఇదాని అనే అనేక రకాలుగా ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ షామ్ అంటే ఎక్కడ కూడా గుండె ధైర్యం ఉన్న వ్యక్తిగానే మనకందరికీ తెలుసు. నాకు మంచి మిత్రుడుగా ఉన్నాడు. మరి తెలంగాణ షామ్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణ షామ్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మరి ఎందుకు తెలంగాణ షామ్ని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రేమిస్తున్నారు? మరి 143 అన్న కాన్సెప్ట్కి వస్తుంది. మరి 143 అంటే ఐ లవ్ యూ అన్న పోరగాన్లు భాషలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మరి తెలంగాణ షామ్కు 143 ఓట్లు వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. పగడిపల్లి శ్యామ్సాన్ ఆయన పూర్తి పేరు, తెలంగాణ షామ్గా ముద్రపడ్డాడు. ఆయన పార్టీని కూడా చూడొచ్చు. ఇక్కడ విడుతలై చిరుతలైగైల్ కడ్చి అంటే ఇది తమిళనాడుకు చెందిన పార్టీ. ఇది తమిళనాడుకు చెందిన ఆ పార్టీ నుంచి పోటీ చేసిండు. పగడిపల్లి శ్యామ్సాన్ 143 ఓట్లు వచ్చినాయి. 143 అంటే ఐ లవ్ యూ జూబ్లీహిల్స్కి చెప్పినట్టు కనిపిస్తూ ఉంది మాకు. మరి తెలంగాణ షామ్ దీనిపైన ఏం మాట్లాడతాడో ఒకసారి తెలంగాణ షామ్నే లైవ్లో కాల్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంటే చాలా తిరిగిండు బిడ్డ, చాలా అంటే చాలా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తన పార్టీని, తన అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజలతో మమేకమైన తెలంగాణ షామ్ అనేక రకాలుగా అన్ని విధాలుగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ తెలంగాణ షామ్ ఉంటాడు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో నెంబర్ 1 పొజిషన్లో తెలంగాణ షామ్ ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి తెలంగాణ బిడ్డల అంటే తెలంగాణ ప్రజలకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ తెలంగాణ షామ్ ఉంటాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా తెలంగాణ షామ్ పోటీ చేసిండ్రు. 143 ఓట్లు వచ్చినాయి. మరి తెలంగాణ షామ్ దీనిపైన ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఫైన్ అన్న. మీదే ఇప్పుడు అన్ని ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ చూస్తూ ఉంటే తెలంగాణ షామ్ గుర్తుకొచ్చిండు. మరి తెలంగాణ షామ్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి విడదీయని బంధం ఏర్పడ్డదా? మరి అసలు ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు? ఈ 143 ఓట్లు దేనికి చిరునామాగా మార్చుకుంటున్నారు మీరు? 143 ఓట్లు 143 అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ. ప్రేమికులు అయితే ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. ఒక సింబాలిక్, ఒక ఐడెంటిటీ. సరే, వాట్ ఎవర్ ఇట్ ఏదేమైనా నేను ఒక ప్రయత్నం చేశాను. ప్రయత్నంలో భాగంగా నేను నైతికంగా గెలిచానని అనుకుంటా ఉన్నాను. అందుకని ఇప్పుడు ప్రధాన పార్టీలు అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి మద్యాన్ని పంచి, అదేవిధంగా డబ్బులు పంచి అనధికారికంగా అధికారాన్ని చేజిక్కించుకుంది తప్ప నైతికంగా చేజిక్కించుకోలేదు. సో నిజంగా వాళ్లకు ఇప్పుడు ఎవరైతే 3 క్యాండిడేట్స్ ఉన్నారో, నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే మాగంటి సునీత గారు కావచ్చు, లంకాల దీపక్ రెడ్డి గారు కావచ్చు, రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజలకు ఫలాని పని మేము చేస్తాం, మౌలిక సదుపాయాల మీద కొట్లాడతాం, కులం, మతం, ప్రాంతం ఇటువంటి దాని మీద కాకుండా ప్రజా సమస్యల పైన మేము కొట్లాడతాం, మాకు ఓటేయండి అని అడిగితే కనుక నాకంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి వాళ్ళకు. సో మేము అటువంటి పంచాయతీ పెట్టలేదు. మా రాష్ట్రం కాని వాళ్ళు మాకు ఓటేయకండి, మా రాష్ట్ర ప్రజలు మాత్రమే మాకు ఓటేయండి అని చెప్పాము. మా రాష్ట్రం కాని మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు మాకు ఓటేయకని చెప్పాము. అదే విధంగా డబ్బులు ఎవరికి పంచలేదు. కనీసం 100 రూపాయలు పెట్టి మేము ఎవరికి బిర్యానీ కూడా తినిపించి ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేసామన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోటీ చేశాము. న్యాయంగా, ధర్మంగా, నీతికి, నిజాయితీకి జూబ్లీహిల్స్ ప్రజలు నాకైతే ఓటేశారు. ఓటేసినటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం చామన్నా. అంటే నువ్వు ఇష్టపడే బీజేపీ పార్టీది డిపాజిట్ గల్లంత అయిపోయింది. నేను ఇష్టపడను, నేను ఏ పార్టీని కూడా ఇష్టపడను, నేను ప్రజలను ఇష్టపడతా. ఓకే. అంటే నిజంగా అన్న ఒకటి చెప్పండి, అంటే సమాజం ఎటువైపు వెళ్తుందంట? అంటే కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలా? సొసైటీ కోసం అహర్నిశలు కష్టపడే బిడ్డలు, నీలాంటి బిడ్డలు సమాజంలో పైకి రావాల్సిన బాధ్యత ఉంటుంది. మరి సమాజం ఎటువైపు వెళ్తుంది? ఒకటి శామన, ఇప్పుడు మనము పేదోనికి పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. లాస్ట్ టైం మనం చూసాము, మునుగోడు ఉప ఎన్నికలు చూసాము. అదే విధంగా
రఘునందన్ గారు పోటీ చేసినప్పుడు చూసాము, దుబ్బాక. ఈటల రాజేందర్ పోటీ చేసినప్పుడు చూసినాము. హుజరాబాద్. ప్రజలు ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వలే, 5,000 ఇస్తేనే ఓటేస్తామనే ధర్నాకు దిగినటువంటి వాటిని కూడా మనం చూసాం. కాబట్టి ప్రధాన పార్టీలని చెప్పుకునేటువంటి ప్రజల్ని ఈ రోజు మభ్యపెట్టి ఓట్లని కొనుక్కోవాలి, ఓట్లు అంటే కొనుక్కోవాలి, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అనేటువంటి రీతిలో ప్రజల్ని తయారు చేశారు. మనలాంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి సామాజిక ఉద్యమకారులు ఓట్ల విప్లవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎనీవే, ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో 48% పోలింగ్ అయింది. ఓటర్లందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొంటే తీర్పు ఇంకోలా ఉండేది కదా. వాస్తవం. కాబట్టి అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీనా నవీన్ యాదవ్ అది పక్కన పెడితే అది గెలుపు కాదు అని నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా మనం గౌరవించాలి కాబట్టి ఇద్దరు శుభాకాంక్షలు తెలియజేద్దాం, ప్రయత్నం చేద్దాం. నేనేం నిరాశ గురి కావట్లేదు. ప్రజలు ఎటువంటి బాధ్యతలు అయితే నాకు ఇచ్చారో, చాలా మంది పోటీ చేశారు. ఇప్పుడు 58 మంది పోటీ చేశారు చామన్న, దాంట్లో నేను ఏడో స్థానంలో ఉన్నాను. నేను 58 మంది పోటీ చేసినా కూడా తెలంగాణ శ్యామ్ ఒక స్పెషల్ అందరికి వాస్తవంగా స్పెషల్ ఐడెంటిటీని ఇచ్చారు. 7వ స్థానంలో ఉన్నాను. నేనేమి 700 కూడా ఖర్చు పెట్టలేదన్నా. ఏదో నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు భోజనం పెట్టుకున్నాము. మా వీసీకే రాష్ట్ర కమిటీ వచ్చి ప్రచారం చేసింది. గడప గడపకు మాకున్న స్థాయి మేరకు మేము వెళ్ళాము, ప్రచారం చేశాము. అమ్మాయి అని మమ్మల్ని ఆదరించారు. అంతే తప్ప వాళ్ళలాగా ప్రచార రథాలు కూడా మేము 100,000 పెట్టి ఒక్క రథం కూడా పెట్టలే కదా. మాకు ఆ స్థాయి లేదు, ఆ స్తోమత లేదు. ప్రజలే మాకు కరపత్రాలు కొట్టించారు, ప్రజలే మాకు స్టిక్కర్లు కొట్టించారు, ప్రజలే మాకు బువ్వ పెట్టారు. ప్రజల కోసం బతికేటోళ్ళము మేము. కాబట్టి ప్రజలే మమ్మల్ని సాదుకున్నారు, ప్రజలే మాకు ఓట్లు వేశారు. కాబట్టి మీరే చెప్పండి, నైతిక విజయం నాదా వాళ్ళదా? 100% ప్రజల కోసం కొట్లాడుతున్న తెలంగాణ శ్యామ్ ఇంకా కొట్లాడాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుందన్న. తప్పకుండా కొట్లాడతాము. నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే, ఇప్పుడు రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కానీ ప్రజలారా దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. నీతికి నిజాయితీకి ఓటేయండి. మద్యానికి అమ్ముడు పోకండి, ప్రలోభావాలకు, చీరలకు, జాకెట్లకు, డబ్బుకు అమ్ముడు పోకండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. కానీ మేము డబ్బులు తీసుకునే ఓటేస్తాం అనేటువంటి భావనలో మీరు ఉండకండి. అది ప్రజాస్వామ్యం అనబడదు. కాబట్టి ప్రజలారా, మీరు మారితేనే పాలకులు మారుతారు, మీరు మారితేనే ప్రజాస్వామ్యం పరిట వెళ్తుంది అని మన ఛానల్ వేదికగా తెలంగాణ ప్రజలందరికీ చెప్పదలుచుకుంటా ఉన్నాను. నా నియోజకవర్గం కాకపోయినా సరే ప్రజలు నన్ను ఆదరించి నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క బీటెక్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది తెలంగాణ శ్యామ్ వర్షన్. వాస్తవంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్న బిడ్డలలో మొదటి వరుసగా నిలబడతాడు తెలంగాణ శ్యామ్ అనడంలో ఏమాత్రం ఆ సందేహం లేదు. ఎందుకంటే ప్రజల కోణంలో ఉండాలి. ఇప్పుడు నాయకులు అనేవాడు ఏం చేయాలి? 300 కోట్లకు, 400 కోట్లకు, 500 కోట్లకు అమ్ముడు పోవడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక బద్ధంగా ప్రజల కోసం మమేకం కావాలి. ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచినప్పుడే అది గెలుపు అన్న ఆ కోణం మాత్రం తెలంగాణ శ్యామ్ చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ శ్యామ్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 143 ఐ లవ్ యూ జూబ్లీహిల్స్ అంటున్నాడు తెలంగాణ శ్యామ్. చూద్దాం.